మొన్న జరిగిన యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ 79th UNGA అని అంటారు. సో ఇందులో ఎలాంటి డ్రామాలో చూడండి, న్యూయార్క్ డ్రామా అని చెప్పి పేరు పెట్టాలి. ఎందుకు అంటే ఈ మహమ్మద్ యూనస్ ఇతనిని మోదీ గారు కలవను అన్నారు. నో అపాయింట్మెంట్, నా షెడ్యూల్ చాలా బిజీగా ఉంది. కానీ పాకిస్తాన్ యొక్క ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ అంటే న్యూయార్క్ దాకా వెళ్ళడానికి ఫ్లైట్ టికెట్స్కి డబ్బులు కూడా వాళ్ళకు ఉండదు. కానీ ఒక మేజర్ మీకు ఎజెండా పెట్టుకొని ఇతను న్యూయార్క్ వచ్చాడు. వచ్చిన వాడు నేరుగా మహమ్మద్ యూనస్ను కలిశాడు. కలిసి నువ్వు ఏం కంగారు పడకు, నీ దేశంలో నేను విపరీతమైన పెట్టుబడులు పెడతాను, మిలియన్స్ ఆఫ్ డాలర్స్ పెడతాను. టెక్స్టైల్ ఇండస్ట్రీ అను, లెదర్ ఇండస్ట్రీ, పాకిస్తాన్ నుంచి మా పెట్టుబడులు అంటే ఆ భారత్ ఆపేసింది కదా. సో వాళ్ళు వెకేట్ చేసుకొని ఇండియా వెళ్ళిపోతున్నారు కదా, తీవ్ర నష్టమని మీ వాళ్ళు అంటున్నారు కదా, నేను ఉన్నాను భర్తీ చేయడానికి. ఇది ఎలా ఉందంటే ఒక పనికి మాలిన వాడు ఇంకొక పనికి మాలిన వాడి దగ్గరికి వెళ్ళి, ఒరే నువ్వు నాకు కొంచెం అప్పు ఇవ్వగలవా అని అడిగాడు. తప్పకుండా రా, రేపు సాయంత్రం రా. పక్కన ఉన్న వాళ్ళందరూ అరే నీ దగ్గరే డబ్బులు లేవు కదరా, నువ్వు వాడికి ఎలా అప్పు ఇస్తావు అంటే, నేను కొంతమంది బక్రాల దగ్గర అప్పు అడిగాను, వాళ్ళు ఇవాళ సాయంత్రం ఇచ్చారనుకో, రేపు నేను వీడికి అప్పు ఇవ్వగలను కదా, ఎక్కువ వడ్డీ కూడా తీసుకోగలను. అంటే అప్పు తీసుకొని అప్పు ఇవ్వడం, ఇది పాకిస్తాన్ వాడి యొక్క తత్వం. సో వీడు వెళ్ళి మహమ్మద్ యూనస్కి ప్రామిస్ చేస్తున్నాడు. సో ఇక్కడ మీరు జో బైడెన్ని గమనించాలి. ఆ మహమ్మద్ యూనస్ని అలా కౌగలించుకొని, నువ్వు చాలా గొప్పవాడివి, నేను నీతోనే ఉన్నాను, ఎంత డబ్బు కావాలి, ఏమి హెల్ప్ కావాలో నన్ను అడుగు, నేను నీకు చేస్తాను. ఇది ఎవరో జో బైడెన్ మాట్లాడుతున్నాడు. చూడండి న్యూయార్క్ డ్రామా. అదే మహమ్మద్ యూనస్ యొక్క హోటల్ బయట కొంతమంది బంగ్లాదేశ్ పౌరులు, ప్రజలు, వాళ్ళు వచ్చి గో బ్యాక్, గెట్ డౌన్, నువ్వు తిరిగి బంగ్లాదేశ్ వెళ్ళిపో, అర్జెంటుగా అక్కడ రాజీనామా చెయ్యి. ఇతనికి ఒక విచిత్రమైన పోస్ట్ అండి, చీఫ్ అడ్వైజర్ని అంటారు. చీఫ్ అడ్వైజర్ అన్నప్పుడు ఏంటి, ఆ పదవి ప్రధానమంత్రికి సమానమైనది అని చెప్పి బంగ్లాదేశ్లో ప్రచారం. సో దాంతో వెళ్ళు, మర్యాదగా రాజీనామా చెయ్యి. ఎందుకు, నువ్వు బంగ్లాదేశ్లో ఉండే మైనారిటీస్ పట్ల ఎంతంత దారుణాలు చేస్తున్నావు అంటే, ఒక స్పెషల్ ఎజెండాతో వచ్చావు, హిందూ ఆలయాలు అన్నావు, ఇస్కాన్ ఆలయము, హిందువులు, వీళ్ళ పట్ల ఇంత హింస ఏమిటి? చక్కుమా కమ్యూనిటీ అంటే బౌద్ధ మతానికి చెందిన ట్రైబల్స్. ఫ్రెండ్స్ ఇక్కడ ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళందరూ కూడా వేరే దేశము, విదేశాల్లో కష్టపడుతున్నారు అనుకుంటే పొరపాటండి. 1947కి ముందు ఈ చకుమా కమ్యూనిటీ, అక్కడ నివసించే హిందువులు, అలాగే సింధీలు, వీళ్ళందరూ కూడా భారత పౌరులే. అంటే కలిసి ఉన్నప్పుడు వీళ్ళు మన దేశానికి చెందిన వాళ్ళు, ఇవాళ ఇంకొక దేశంలో ఉంటున్నారు. అక్కడ ఇలాంటి అట్రాసిటీస్ అనేవి జరగడము మనము ఎవరము కూడా ఒప్పుకోకూడదు, ఉపేక్షించకూడదు. సో ఈ టైంలో మీకు మహమ్మద్ యూనస్ మీద ఎట్లాంటి ఒత్తిడి అంటే, బంగ్లాదేశ్ ప్రజలే చెప్తున్నారు, షేక్ హసీనా గారే మా ప్రధానమంత్రి. ఎందుకు అంటే ఎన్నికల్లో ఆవిడ గెలిచారు, ఆవిడని ప్రజలు ఎంచుకున్నారు, మధ్యలో నువ్వు ఏంట్రా, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, ఇవాళ నీ దేశంలో ఉండే మైనారిటీస్ పట్ల, ఎథనిక్ మైనారిటీస్ పట్ల నువ్వు ఎలా ఇలా ప్రవర్తిస్తావు? చూడండి ఫ్రెండ్స్, మామునుల్ హక్ అని చెప్పి ఒక ఇస్లామిక్ స్కాలర్, ఇతను ఏం మాట్లాడుతున్నాడు అంటే, ఇక మీదటైనా బంగ్లాదేశ్లో యాంటీ ఇస్లామిక్ చట్టాలు ఎక్కడ కనిపించినా తీసివేయండి, యాంటీ ఖురాన్ వాదన అనేది ఇక్కడ వినిపించకూడదు, అలాగే సున్నీ ముస్లిమ్స్కి వ్యతిరేకంగా బంగ్లాదేశ్లో ఏమీ జరగకూడదు. ఒకవేళ అలా జరిగితే అంటే షేక్ హసీనా గారు ఏం చేశారు, మీకు ఎంతోమంది తీవ్రవాదులను జైళ్ళలో పెట్టించారు. సో వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే, ఇంతకుముందు ఎలక్షన్స్ జరిగాయి, ఎన్నికలు జరిగినప్పుడు మేము ఎవరము కూడా ఓటింగ్ అనేది చెయ్యలేకపోయాం. ఎందుకు, దీనికి కారణము మీకు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇతను షేక్ హసీనాకు ఎలాంటి బ్రెయిన్ వాష్ చేశాడంటే, వీళ్ళందరూ తీవ్రవాదులు, వీళ్ళందరూ ఇలాగ ఎన్నికల్లో పాలు పంచుకోకూడదు, ముందు వీళ్ళందరినీ తీసుకెళ్ళి లోపల పడేసేయమ్మా అని చెప్పి ఆయన చెప్పడము, ఈవిడ కూడా అలా చేయడం. ఇక కుదరదు, షేక్ హసీనాను మనం తరిమేసాము, ఆవిడ లేదు, ఇక మీదట బంగ్లాదేశ్ పూర్తిగా ఒక ఇస్లామిక్ కంట్రీగా అందరికీ కనిపించాలి, మనకు భారత్ కాదు
పాకిస్తానే అవసరము, పాకిస్తాన్ చెప్పినట్టే మనం చెయ్యాలి, అమెరికా వాడి సపోర్ట్ కూడా మనకు ఉంది, ఇలాంటి వాదన. ఒకవేళ మహమ్మద్ యూనస్ నేను చెప్పింది నువ్వు వినకపోతే అక్కడ ప్రధానమంత్రి యొక్క నివాసము అలాగే రాష్ట్రపతి నివాసం వీటిని తగలబెట్టేస్తాము అంటే ఎలాంటి ఒక హింసాత్మకమైన ఆలోచన. బంగ్లాదేశ్లో ఢాకా యూనివర్సిటీకి సంబంధించిన ప్రొఫెసర్ ఆయన ఏం మాట్లాడుతున్నాడండి, పాకిస్తాన్ వద్ద అణు అస్త్రాలు ఉన్నాయి, ఆ అణు అస్త్రాలను బంగ్లాదేశ్కి తీసుకురావాలి, ఇలా మనము కలిసి భారత్కు బుద్ధి చెప్పాలి, వాళ్లకు గుణపాఠం నేర్పించాలి, ఇది వీళ్ళ వాదన. దీనికి ఎవరండి సపోర్ట్? జో బైడెన్ గారు. మహమ్మద్ యూనస్ని ఇలా పట్టుకొని ఈయన మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మీరు అడగొచ్చు, బంగ్లాదేశ్పై ఇంత ప్రేమ ఏంటండి, సడన్గా ఇంతలాంటి వీళ్లకు ఆ ఎఫెక్షన్ ఎక్కడ నుంచి వచ్చింది అంటే వీళ్లకు కావలసిన సెయింట్ మార్టిన్స్ ఐలాండ్స్. సో మహమ్మద్ యూనస్ ఉండగా, అతను పరిపాలనలో ఉండగా ఈ డ్రాఫ్టింగ్ అంతా చేసేయండి, ఈ అగ్రిమెంట్లు అంతా వేసుకోండి, ఆ ప్రాంతాన్ని తీసుకువెళ్ళి అమెరికా వాళ్ళకి అప్పచెప్పేయండి, దాంతో మా పని అయిపోతుంది అంటే ఈ ముసలి నక్క వెళుతున్నప్పుడు ఎలాంటి ప్లానింగ్ చేస్తున్నాడో చూడండి. ఏదో ఒక రకంగా షేక్ హసీనాను తరిమి వేయాలి, మహమ్మద్ యూనస్ను తీసుకురావాలి, ఇతని ద్వారా వాళ్లకు కావలసిన ఆ భూభాగాన్ని పొందాలి. అట్ ది సేమ్ టైం పాకిస్తాన్ పై చేయి, పాకిస్తాన్ ఐఎస్ఐ వాళ్ళు బంగ్లాదేశ్తో కలిసి మళ్ళీ తీవ్రవాదాన్ని రివైవ్ చేయాలి, బంగ్లాదేశ్లో నివసించే ఈ మైనారిటీల అందరినీ కూడా తరిమి వెయ్యాలి, వాళ్ళ పట్ల ఎంత హింస అంటే అంత హింస ఉండాలని వీళ్ళు ఖతార్లో కూర్చొని ఒక మీటింగ్ అంటే ఏంటి, భయము క్రియేట్ చేశారు అనుకోండి, ఆటోమేటిక్గా మీ మీద అందరికీ కూడా గౌరవము పెరిగిపోతుంది. ఇదే కదా అమెరికా వాడి ఆలోచన. సేమ్ థింగ్ వీడు పాకిస్తాన్కి చెప్తున్నాడు, బంగ్లాదేశ్కి చెప్తున్నాడు. అట్ ది సేమ్ టైం అదే న్యూయార్క్లో భారత్తో అద్భుతమైన ఒప్పందాలు, క్వాడ్ గ్రూప్కి మీరే నాయకులు. ఇదేనండి అమెరికా యొక్క హిపోక్రసీ. ఒకవైపు మిమ్మల్ని పొగుడుతూనే ఉంటాడు, వెనక నుంచి మీ పైన చాలా పెద్ద కుట్ర పన్నుతూ ఉంటాడు. ఇలాగ వీడు చేసిన ప్లానింగ్ ఇవాళ టోటల్గా బంగ్లాదేశ్ ప్రజలే అంటే మహమ్మద్ యూనస్ హోటల్ ముందు నిలబడి నువ్వు మాకు వద్దు, నువ్వు వెళ్ళిపో, ఖలీదా జియా లేదా వేరే ఎవరైనా బంగ్లాదేశ్లో మళ్ళీ ఎలక్షన్స్ పెట్టండి, మళ్ళీ ప్రజలు మాకు ఇష్టమైన నాయకుడిని ఎంచుకుంటారు, వాళ్లే పరిపాలించాలి, నువ్వు తీసుకునే ప్రతి ఒక్క నిర్ణయం కూడా పార్లమెంటులో యాక్సెప్ట్ అవ్వాలి, అంతేగాని నీకు ఒక టీం పెట్టుకొని ఒక కమిటీ అని నీ ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకొని అంటే ఏం చేస్తాడు, ఒక 5గురు ఉంటారు, అందరూ సంతకాలు పెట్టండి అయ్యా ఆ సెయింట్ మార్టిన్ ఐలాండ్స్ని అమెరికా వాళ్ళకి రాసి ఇచ్చేద్దామంటే ఇమీడియట్గా అందరు రాసేస్తారు, అమెరికా వాడు అక్కడికి వచ్చి తిష్ట వేస్తాడు. ఆ ప్రాంతంలో మీ సొంత బంగ్లాదేశ్ ఎంతోమంది ఇల్లులు ఉంటాయండి, గ్రామాలు ఉంటాయి, ట్రైబల్స్ ఉంటారు, వాళ్ళు ఎవరిని కూడా అమెరికా వాడు ఇక రానివ్వడు. నువ్వు బయట ఉండు, ఇది మా ప్రాంతం, ఇది మీ దేశంలో వేరే ఎవరో వచ్చి కూర్చొని మీరు ఇక రాకూడదు అంటే మీకు ఎలా ఉంటుందండి? అలాంటి సిచ్యువేషన్ని ఇవాళ బంగ్లాదేశ్లో అమెరికా వాడు క్రియేట్ చేస్తున్నాడు. దానికోసం డబ్బు అంటున్నాడు, హెల్ప్ అంటున్నాడు. పాకిస్తాన్ నీకు అప్పు ఇస్తుంది, పాకిస్తాన్ పెట్టుబడులు నీ దేశంలోకి వస్తాయి, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళను మేము కన్విన్స్ చేస్తాము. అమెరికా వాడు తలుచుకుంటే పని చెయ్యగలడు కదా. అదే లెక్కలో మీకు షాబాజ్ షరీఫ్ ధైర్యంగా వెళ్ళి మీకు మహమ్మద్ యూనస్ని కలిసి మేము ఇన్వెస్ట్ చేస్తామండి, లెదర్ ఇండస్ట్రీస్, టెక్స్టైల్ ఇండస్ట్రీస్లో బోల్డ్ అంత పెట్టుబడి పెడతాము, ఇండియా ఏముంది ఆఫ్టర్ ఆల్ మేము మీ దేశాన్ని చూసుకుంటాము అని చెప్పి మీకు ఇలా పాకిస్తాన్ ప్రధానమంత్రి మాట్లాడుతున్నాడంటే ఇదంతా కూడా అమెరికా వాడి న్యూయార్క్ డ్రామా. ఈ డ్రామాలో మహమ్మద్ యూనస్కు ఎలాంటి ఒత్తిడి అంటే హోటల్ దగ్గరేమో బంగ్లాదేశ్ ప్రజలు, మీకు మళ్ళీ బ్యాక్ హోమ్ ఈ మత ఛాందసవాదులు, వాళ్ళ వైపు నుంచి ఒత్తిడి, మరి ఇటు నుంచి చూశారు అంటే అమెరికా పాకిస్తాన్ మేము చెప్పినట్టు విను అని చెప్పి చాలా పెద్ద లెవెల్లో ప్రెషర్ తీసుకొస్తున్నారు. మరి ఇదంతా గమనించి మహమ్మద్ యూనస్ ఒకరోజు రాత్రి బంగ్లాదేశ్ విడిచిపెట్టి ఎటో పారిపోతాడా? అప్పుడు మళ్ళీ బంగ్లాదేశ్లో ఎలక్షన్స్ వస్తాయా? మీరు కూడా ఆలోచించండి, ఆలోచించి మీ అమూల్యమైన అభిప్రాయం తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.